మనస్ఫూర్తిగా నీ భార్యను ప్రేమించటం, స్వేచ్ఛ అంటే మనస్ఫూర్తిగా నీ భర్తను గౌరవించటం, స్వేచ్ఛ అంటే అమ్మా నాన్నకు విలువనివ్వడం, వారి మాట వినడం, స్వేచ్ఛ అంటే వారు ఆశించినట్టుగా జీవించడం, ఉన్నతమైన స్థితికి రావడం. స్వేచ్ఛ అంటే ఇచ్చిన ఉద్యోగంలో సంతృప్తి కలిగి ఇచ్చిన పనిని చక్కగా చేయటం. స్వేచ్ఛ అంటే కలిగి ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించటం, అది స్వేచ్ఛ అంటే. కానీ ఈరోజు చాలామందికి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? స్వేచ్ఛ అంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను తాగాలి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను తిరగాలి, నా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టాలి, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళాలి. అలా ఇష్టం వచ్చినట్టుగా తాగి, ఇష్టం వచ్చినట్టుగా తిరిగి, ఇష్టం వచ్చినట్టుగా తగిలేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళి? జైలుకి వెళ్ళి. వాళ్ళకి అర్థమవుతుందండి ఎంత అద్భుతమైన స్వేచ్ఛను ఎంత అనవసరంగా పాడు చేసుకున్నానో. అసలు సిసలైన స్వేచ్ఛ. సహోదరి సహోదరులు, ప్రభువును ప్రేమించటంలో ఉంది.